హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఈరోజు మన ఛానల్లో కొర్ర బియ్యంతో పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు కొర్రలను తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఒక 3 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఫ్రై అయిన తర్వాత సెపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఒక కప్పు కొర్రలకి 6 కప్పుల వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని పాలు బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న కొర్రలను వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 15 to 20 మినిట్స్ టైం పడుతుందండి బాగా దగ్గరగా ఉడకడానికి. పాలల్లో కొర్రలు బాగా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొర్రలు నానబెట్టుకున్నామో అదే కప్పుతో పంచదారని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని బాగా దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పును కూడా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత లైట్గా గట్టిపడుతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.